వెల్కమ్ టు IACE. సో ఈరోజు RBI అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మనం IACE యూట్యూబ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ టైమింగ్స్, డేట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అలానే క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, శాలరీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం IACE యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఈరోజు దానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని చూద్దాం. జనరల్లీ RBI అనేది సో మేజర్ అంటే బ్యాంక్స్ అన్నిట్లో ప్రతి ఒక్కరికి సో మేజర్ ఎయిమ్ ఎక్కడ ఉంటుందంటే RBI గ్రేడ్ బి క్రాక్ చేయాలని. సో RBI గ్రేడ్ బి తర్వాత మనకున్న RBIలో ఉన్న ఛాన్స్ ఏంటంటే అసిస్టెంట్. సో అసిస్టెంట్ నుంచి కూడా మనం గ్రేడ్ బికి పోస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాంటి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంటుంది. ఈ ఇయర్ కూడా అరౌండ్ 450 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వేకెన్సీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో వన్ బై వన్ చూద్దాం. జస్ట్ ఫస్ట్ మీరు ఈ పేజ్ని అబ్జర్వ్ చేస్తే సో మీరు RBI సైట్కి వెళ్తారు. RBI.org.inకి వెళ్తే మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మెయిన్ పేజ్ క్రింద ఇలా స్క్రోల్ చేస్తే క్రింద మీకు కనబడుతుంది చూడండి, ఆపర్చునిటీస్ ఎట్ RBI. సో క్లిక్ ఆన్ దట్. చేస్తే ఇక్కడ మీకు కరెంట్ వేకెన్సీస్ అనే కనబడుతుంది. సో దట్ కరెంట్ వేకెన్సీస్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీకు చూడండి ఇక్కడ September 13 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్, రైట్. సో క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ మీకు డీటెయిల్స్, ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ కానీ ప్రిలిమినరీ టెస్ట్ డీటెయిల్స్, ఆన్లైన్ మెయిన్ టెస్ట్, ఇవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి. మనం ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ 2023. సో ఎలా ఫిల్ చేయాలని చూద్దాం. ఫస్ట్ క్లిక్ దిస్ వన్, క్లిక్ చేయండి. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇదే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఫస్ట్ మీరు ఫోటో, సిగ్నేచర్, అలానే మీ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్, ఈ 4 మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి పెట్టుకోవాలి, రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఎగ్జాక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా సో మొత్తం అంతా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకొని దెన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఫిల్ చేయగలిగితే సో ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా మనం చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. నేమ్, సార్ మా నేమ్ ఒక 10th క్లాస్లో ఒకలా ఉంది సార్, మా పాన్ కార్డులో ఒకలా ఉంది సార్, డ్రైవింగ్ డిఫరెంట్ ఐడీస్లో డిఫరెంట్గా ఉంది అని కొంతమందికి ఎలా అప్లై చేయాలని డౌట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ 10th క్లాస్లో మీ నేమ్ ఎలా ఉంటుందో ఆ నేమ్నే ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఆ నేమ్ ఉన్న ఐడి ప్రూఫ్ను మాత్రమే మీరు ఎగ్జామ్ సెంటర్కి కూడా మీరు తీసుకువెళ్ళండి. ఓకే, సో 2 మ్యాచ్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా ఆధార్ కార్డ్ నేమ్ అలానే నా 10th క్లాస్ నేమ్ ఒకేలా ఉంది. సో ఆ 2 నేమ్స్ తోటి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఫస్ట్ నేమ్ని ఫిల్ చేయండి, అంటే నేమ్ అనేది ఫిల్ చేయండి. నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. నేమ్ ఫిల్ చేసిన అది అగైన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, రైట్. సిమిలర్లీ లాస్ట్ నేమ్ మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలానే మీరు ఫిల్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇక్కడ రవితేజ ఏ, మీకు ఎలా ఉంటే సర్నేమ్ ముందుంటే సర్నేమ్ ముందు నేమ్, ఆఫ్టర్ ఉంటే ఆఫ్టర్. ఇక్కడ మీకు ఎలా ఎపియర్ అవుతుందో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో అలానే ఉండాలి. సో అలానే మీరు ఫిల్ చేయండి. అండ్ దెన్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి మీరు ఇక్కడ. సో ఎందుకంటే ఫర్దర్ OTPs కానీ డీటెయిల్స్ కానీ ఈవెన్ మీ ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ కూడా మీకు ఇంటిమేషన్స్ కానీ ఓన్లీ టు మొబైల్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి, ఈ రెండింటి నుంచి వస్తాయి. కాబట్టి సో ఆల్రెడీ యూజ్ చేస్తున్న సో మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో అగైన్ ఐఎమ్ కన్ఫర్మింగ్. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆర్ఎల్స్ నో నీడ్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఓకే, సిమిలర్లీ ఈమెయిల్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేయాలి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి నోట్ చేయాలి. ఓకే, రైట్. డొమైన్, ఇక్కడ మీరు డొమైన్ ఇవ్వాలి. సేమ్ థింగ్ అగైన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ 2 మాత్రం కేర్ఫుల్గా ఇవ్వాలి. ఎందుకంటే మిస్టేక్ ఒకటి జరిగితే సో వీ కెనాట్ రెక్టిఫై, మనం రెక్టిఫై చేయడానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఫాస్ట్ అనేది కాదు, స్లోగా చేయండి, కేర్ఫుల్గా చేయండి, అంతే ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి,
స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేయాలి. ఐఎమ్ స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్. ఓకే, ఐ కన్ఫర్మ్. ఆ ఫోటోగ్రాఫ్ది నాదే అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, సిమిలర్లీ సిగ్నేచర్ కూడా ఐఎమ్ స్కానింగ్, అగైన్ కన్ఫర్మ్. సో రెండు కన్ఫర్మ్ చేసి ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా ఉంటుంది. సో వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కానింగ్ అంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, రైట్. దెన్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. కేటగిరీ, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్. మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీని ఖచ్చితంగా ఇక్కడ అప్లై చేయాలి. ఈడబ్ల్యూఎస్ అంటే మీకు ఈ ఇయర్, ఈడబ్ల్యూఎస్ అనేది సో జనరల్లీ ఏప్రిల్ టు ఏప్రిల్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది జనరల్గా వ్యాలిడ్ ఉంటుంది. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. సార్ నాకు 2020లోని ఈడబ్ల్యూఎస్ ఉంది, 21 ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఈ ఇయర్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. అలా ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఉంటేనే మీరు ఈడబ్ల్యూఎస్ని మార్క్ చేయండి. అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ జనరల్. సిమిలర్లీ ఓబీసీ సర్టిఫికేట్ కూడా 3 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్రమ్ లాస్ట్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఓబీసీ కూడా ఎవరైతే హూ ఆర్ ఫ్రమ్ ఓబీసీ ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేయడానికి ట్రై చేయండి అంటిల్ యూ గెట్ ద జాబ్ వచ్చేంత వరకు. సో మీరు పర్టికులర్గా మీ కేటగిరీ అనేది ఉందా లేదా, మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకొని, సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు గివ్ హియర్. ఐఎమ్ గివింగ్ ఓబీసీ, ఇక్కడ ఓబీసీ అని ఇస్తున్నాను. ఓకేనా, రైట్. డిజబిలిటీ, టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉన్నది అని అంటే డిజబిలిటీ ఎస్ మార్క్ చేసి టైప్ ఆఫ్ డిజబిలిటీ 1. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటున్నారు, చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే సార్ డిజబిలిటీలో రకరకాలు పెట్టేస్తూ ఉంటున్నారు. అంటే ఒకదానికి హెచ్హెచ్కి ఓహెచ్ పెడుతూ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ బ్లైండ్నెస్కి ఏమో లో విజన్, ఇలా ఇక్కడ చూడండి బ్లైండ్నెస్లో ఇలా వేరియేషన్స్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. అట్ లాస్ట్ ఫైనల్ సెలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే డిజబిలిటీలో చేంజ్ రావడం వల్ల చాలామంది మిస్ అయిపోతూ ఉన్నారు. మెయిన్లీ ఫర్ హ్యావింగ్ డిజబిలిటీ విత్ అట్లీస్ట్ 40%. గుర్తుపెట్టుకోండి, 40% డిజబిలిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డిజబిలిటీ ఉంటే సరిపోదు, యూ హ్యావ్ టు గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్టిఫికేషన్లో మీకు 40% డిజబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉంటేనే దెన్ యూ ఆర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ డిజబిలిటీ. ఓకే, సో అలాంటివి ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. ఉంటే సో యూ హ్యావ్ టు మార్క్, ఎవరైనా డిజబిలిటీ ఉంటే. అదర్వైజ్ గో ఫర్ నోకి వెళ్ళిపోండి. రైట్. సిమిలర్లీ సో డిజబిలిటీ లేదు కాబట్టి ఇవి ఏ కాలమ్స్ మనకు ఉండవు. అండ్ దెన్ హియర్ ఇది డిజబిలిటీకి సంబంధించిందే, నో మార్క్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇఫ్ యూ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ మార్క్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ ఎక్స్ సర్వీస్ మెన్ నో. ఓకే, సిమిలర్లీ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే అయితే ఎస్, లేదంటే నో. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే పీరియడ్ ఆఫ్ సర్వీస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ, మీ సర్వీస్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్స్ డీటెయిల్స్, రిలీవింగ్ ఫ్రమ్ యువర్ సర్వీసెస్, ఆల్ దీస్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ హియర్. ఓకేనా, రైట్. సిమిలర్లీ ఇక్కడ కూడా డిఫెన్స్ సర్వీసెస్ కూడా నో. రైట్. అండ్ ఆర్ యూ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ విడో, డైవర్స్ ఉమెన్ జుడిషియలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హు ఆర్ నాట్ గెటింగ్ రీమ్యారీడ్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎనీ ఏజ్ రిలాక్సేషన్ కోసం అంటే సార్ 28 ఇచ్చాడు రిలాక్సేషన్. సో ఇఫ్ యూ ఆర్ డైవర్స్డ్ ఉమెన్ ఆర్ విడో అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒక 3 years. అలాంటి రిలాక్సేషన్ ఎవరికైనా అవసరమైతే యూ హ్యావ్ టు మార్క్ ఇట్ యాజ్ ఎస్, లేదంటే నో అని మార్క్ చేయండి. అండ్ ఆర్బీఐలో కరెంట్గా స్టాఫ్గా మీరు వర్క్ చేస్తే సార్ అసిస్టెంట్ పోస్ట్గా ఉంది, సో నేను ఇంకా చిన్న పోస్ట్ లేదు, ఎంటీఎస్గా వర్క్ చేస్తున్నాను, ఇంకేదైనా వర్క్ చేస్తున్నా, ఆర్ నేను అసిస్టెంట్గానే వర్క్ చేస్తున్నాను, వేరే ఏదో స్టేట్లో వర్క్ చేస్తున్నాను, ఎగైన్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఎవరైనా అలా కరెంట్ స్టాఫ్ అయితే ఎస్ మార్క్ చేయాలి, ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ నో. ఇన్ కేస్ అలా అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సిమిలర్లీ ఎక్స్ ఆర్బీఐ అయితే ఎక్స్ ఆర్ ఎల్స్ నో. రైట్. అండ్ దెన్ నేషనాలిటీ ఇండియన్. తర్వాత రైట్, విచ్ స్టేట్. సో విచ్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఏ స్టేట్కి అప్లై చేయాలి. రైట్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ హైదరాబాద్. ఓకే, రైట్. దెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రైట్. దెన్ హైదరాబాద్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తెలంగాణలో హైదరాబాద్ అనేది మార్క్ చేస్తున్నాను. సిమిలర్లీ మెయిన్ ఎగ్జామినేషన్ తెలంగాణ. సో మీకు ఏ స్టేట్ ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్ మీరు మార్క్ చేయండి. ఓకే, నేను తెలంగాణ అని మార్క్. సో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్, ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ లాంగ్వేజ్ to know to read, write and speak and to understand the language of the state of any state for the recruitment office. ఇక్కడ ఏంటంటే ప్రొఫిషియన్సీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ లేదు అని అంటే దే విల్ కండక్ట్ అన్ ఎగ్జామ్, వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నవాళ్ళు తెలుగు అనేది ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి అందరూ ఎస్ అనే మార్క్ చేయండి. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ అనుకుంటే మాత్రం
వాళ్ళు నో అని మార్క్ చేస్తే దెన్ మీరు వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, రైట్. సో నేను ఇక్కడ ఎస్ అని మార్క్ చేశాను అండ్ తెలుగు, ఆటోమేటిక్గా తెలుగు వచ్చింది, రైట్. డేట్ ఆఫ్ బర్త్ కేర్ఫుల్లీ మార్క్ చేయాలి. సో ఐ మార్కింగ్ ద డేట్ ఆఫ్ బర్త్, రైట్. సో ఆటోమేటికల్గా మనకి ఏజ్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ దెన్ మేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది మార్క్ చేయండి. ట్విన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే ఎస్ మార్క్ చేయండి, ఆర్ఎల్స్ నో మార్క్ చేయండి, ఓకే. అండ్ దెన్ స్టేటస్, మ్యారీడ్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్ విడో ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఏదైతే అది ఐఎమ్ మార్కింగ్ హియర్ యాజ్ అన్మ్యారీడ్. దెన్ ఫాదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి, ఓకే. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫాదర్స్ నేమ్. సిమిలర్లీ మదర్స్ నేమ్, ఓకే. దెన్ కరస్పాండింగ్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ రాయట్లేదు, మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్డ్గా మీరు ఇక్కడ రాయాలి. ఎందుకంటే తర్వాత కరస్పాండింగ్ అంతను దీని మీదే జరుగుతుంది కాబట్టి అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరున్న ఇప్పుడు ఉన్న కరస్పాండింగ్ అడ్రస్ని కరెక్ట్గా మెన్షన్ చేయండి ఇన్ డీటెయిల్డ్గా. డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ఫ్లాట్ నేమ్, ఎవ్రీథింగ్, ఫ్లాట్ నెంబర్ ఏముంటే అవన్నీ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయండి, ఓకే. సో ఇక్కడ సింపుల్గా నేను రాస్తున్నాను, ఓకే. అండ్ దెన్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేయండి. అండ్ దెన్ స్టేట్, పిన్ కోడ్. సో ఈ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఓకే. అండ్ దెన్ మీ కరస్పాండింగ్ అడ్రస్ పెర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్గా ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి. సార్ లేదు సార్ డిఫరెంట్ అంటే అగైన్ మీ పెర్మనెంట్ డీటెయిల్స్ అనేవి అడ్రస్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మీరు మార్క్ చేయండి, ఓకే. అడ్రస్ డీటెయిల్స్ కూడా నీట్గా జాగ్రత్తగా తప్పులు లేకుండా మార్క్ చేయండి, ఓకేనా, రైట్. అండ్ దెన్ ఆర్ యూ చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్, దీనికి జనరల్లీ యూ హ్యావ్ టు మార్క్ ఫర్ కరస్పాండింగ్ అడ్రస్ మార్క్ చేయండి. అమౌంట్ ఎంత 531, 1 hour పౌండ్. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ చేస్తే మనకి ఎక్కడ మిస్టేక్స్ వస్తాయో తెలుస్తుంది మనకి, రైట్. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, రైట్. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. చూడండి నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళాము. ఇక్కడ నా క్వాలిఫికేషన్ చెప్పాను కదా, మీరు క్వాలిఫికేషన్ ఏంటి, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అనేది మాత్రం ముందే రాసిపెట్టి రెడీగా పెట్టుకోండి, ఓకే. గ్రాడ్యుయేషన్లో సో సార్ దీంట్లో బీటెక్ లేదు, ఇది ఒకటి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. సో బీటెక్ ఉన్నది సార్, సో హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఏం చేయాలి, గో ఫర్ అదర్స్లోకి వెళ్ళండి అంతే, ఓకే. మీకున్న క్వాలిఫికేషన్ ఇక్కడ లేకపోతే కనబడకపోతే అదర్స్ మార్క్ చేయండి, ఆ క్రింద మీరు అనుకునేది మీరు మెన్షన్ చేయండి అంతే. బీటెక్ అయితే బీటెక్ ఆర్ సంథింగ్ ఇంకేమైనా స్పెషల్ కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటే డిగ్రీ అంటే ఈక్వల్ ఇంటూ డిగ్రీ ఉన్న కోర్సెస్ ఏ ఉన్నా సరే అక్కడ లేనివి ఏమైనా ఉంటే అక్కడ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ నేను మెన్షన్ చేస్తున్నాను. జనరల్లీ అది కూడా చూసుకోండి, జనరల్గా ఏ టైంలో సార్ డేట్ మెన్షన్ లేదు సార్ ఇచ్చేటప్పుడు మా సర్టిఫికేట్లో జూలై 2021 అని ఉంది సార్, దెన్ మార్కెట్ యాజ్ 1. డేట్ మెన్షన్ లేకపోతే డేట్ 1 అని పెట్టుకోండి, డేట్ ఉంటే మీ సర్టిఫికేట్లో డేట్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి, ఓకే. సో ఐఎమ్ గివింగ్ హియర్ 2021. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎగ్జాక్ట్లీ అప్ టు 2 decimals మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సార్ 76.59 సార్ 76.59 ఉంది కదా, అబోవ్ 5 కదా 77, అలా మాత్రం చేయకూడదు. అప్ టు 2 decimals ఎగ్జాక్ట్లీ మీరు మెన్షన్ చేయాలి, రైట్. అండ్ దెన్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి మీరు చేశారు. సో యూనివర్సిటీని మెన్షన్ చేసాం. ఏ క్లాస్ ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్, ఏదైతే అది. సిమిలర్లీ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేయండి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటే ఫిల్ చేయండి, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఏ డీటెయిల్స్ కావాలంటే అది. ఇవన్నీ మ్యాండేటరీ కాదు, బట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రం చేయాలి. సార్ అయితే సార్ మేము పీజీ చేసాము, పీజీ చేసిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేయాలా చేయకూడదా? మీరు పీజీ కంప్లీట్ చేస్తే పీజీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి 100%. గ్రాడ్యుయేషన్ తోటి అయిపోతే గ్రాడ్యుయేషన్, పీజీ అయితే పీజీ, ఏముంటే మీ క్వాలిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ వేయాలి. ఎందుకు అంటే మీకు వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు త్వరగా వెరిఫై చేస్తారు. అంతేకాదు దాంతోపాటు మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో హైడ్ చేసేదానికంటే మీకున్న డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది కరెక్ట్. పీజీ సార్ పీజీ పర్సూయింగ్లో ఉన్నాం అయితే చేయాలా? కంప్లీట్ అయితేనే చేయండి. ఏ క్వాలిఫికేషన్స్ అయితే మీరు పాస్ అయి ఉన్నారో అవి మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి, రిమైనింగ్ మీరు మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఓకే రైట్, నేను ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. రైట్,
అలాగే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. ఓకే, దెన్ లాంగ్వేజెస్ నోన్, మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి, రైట్, తెలుగు, తర్వాత ఇంగ్లీష్, ఇంకా మీకు ఇంకే లాంగ్వేజ్, హిందీ కూడా తెలుసు అనుకోండి, యూనో హిందీ. సో హిందీ ఎన్ని తెలిస్తే అని మార్క్ చేయండి, బట్ ఫస్ట్ వన్ ఈజ్ కంపల్సరీ. ఓకేనా, రైట్. దెన్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. ఓ రైట్. సో ఇక్కడ చూడండి, వన్ ఎర్రర్ మిస్ అయ్యాం చూడండి. డూ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ? ఎస్ ఉంది, రైట్. వేర్ ఎక్కడుంది అని అంటే ఇన్ అకాడమిక్ స్టడీస్. ఓకే, అకాడమిక్ స్టడీస్లో ఉంది. లేదా మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారు, పీజీడీసీఏ కోర్స్ నేర్చుకున్నారు, లేదా వేరే కోర్సెస్ నేర్చుకున్నారు, ఆ కోర్స్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకే, దెన్ వ్యాలిడేట్, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. రైట్, ఇక్కడ ప్రివ్యూ వచ్చేటప్పుడు ప్రివ్యూని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్గా స్టడీ చేయండి. ప్రతి ఒక్కటి కరెక్ట్ కాలంలో కరెక్ట్గా వచ్చిందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ రీడ్, ప్రతిదీ చదవండి. చదివిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఎందుకంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం కరెక్షన్స్ చేసుకోవడానికి వాటికి పర్ఫెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు, రైట్. సో ఐ అగ్రీ, డిక్లరేషన్ ఐ అగ్రీ, అండ్ దెన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడతోటి మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ మీరు ఇది క్లిక్ చేశారంటే ఇంకా మీ రిజిస్ట్రేషన్లో ఎలాంటి చేంజెస్ చేయడానికి కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కేర్ఫుల్లీ రివ్యూని రీడ్ చేసి మాత్రమే తర్వాత మీరు ఓకే చేయండి. ఓకే, ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ? ఎస్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, రైట్, మేక్ ఇట్ ఓకే. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్ కూడా డిక్లరేషన్ కూడా తీసుకున్నాము. ఓకే, రైట్. అండ్ దెన్ రైట్, దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, దెన్ చూడండి ఇక్కడ, సో 450 ప్లస్ జిఎస్టీ, అలాంగ్ విత్ దట్ మీరు ఓబీసీ జనరల్ ఇవైతే మీరు పే చేయాల్సిందంట 531 రూపీస్ అనేది ఇక్కడ పే చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి ఎన్ఎస్టీ, రైట్, సబ్మిట్. సో ఇన్కరెక్టా, ఓకే. చూడండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ కార్డ్ డీటెయిల్స్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యాష్ కార్డ్, ఈవెన్ క్యూఆర్ కోడ్ ఇచ్చున్నాడు. దేని ద్వారా అయినా జనరల్గా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. జనరల్లీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడే మనం డైరెక్ట్గా చేసుకుంటూ ఓటీపీ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను డీటెయిల్స్ మెన్షన్ చేయట్లేదు. ఫైనల్లీ యూ హ్యావ్ టు మేక్ పేమెంట్. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పార్ట్ అనేది కంప్లీట్ అయినట్టు. సో వన్స్ కంప్లీషన్ అయిన తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఒక హార్డ్ కాపీ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. చాలామంది ఏంటంటే అయిపోయింది ఎలాగ మెయిల్లోకి వస్తుంది కదా, లేదా మొబైల్కి వస్తుంది కదా అని సో ఇగ్నోర్ చేస్తూ ఉంటున్నారు. సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే అక్కడ నుంచి డిలీట్ అవ్వచ్చు, లేదా మీకు డేటా దొరకకపోవచ్చు. సో నెసెసిటీ అనేది వస్తుంది. ఆ నెసెసిటీ వచ్చేటప్పుడు మీ దగ్గర హార్డ్ కాపీ ఉందనుకోండి, సో ఏదైనా మనం ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో టేక్ ఏ ప్రింట్అవుట్, ఒక్క ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో ఎవ్రీవన్ ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. చాలా సింపుల్ ప్రొసీజర్, ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళే చేయండి. అంటే ఏదో ఎవరి చేత చేయించడం అలా కాకుండా, చాలామంది దగ్గర నేను అది కూడా విన్నా. సో ఎవరో చేస్తూ ఉంటారు, మిస్టేక్ జరిగిపోయింది సార్, ఏం చేయాలి, రెక్టిఫికేషన్ ఏం చేయాలి. మీ ఫామ్ని మీరే ఫిల్ చేసుకుంటే ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయనేది మీరే ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగా ఉంటుంది. థర్డ్ పర్సన్ కానీ ఫిల్ చేశారనుకోండి, సో మిస్టేక్స్ జరగడానికి జరిగింది. అండ్ సింపుల్ ప్రొసీజర్, అంతా చాలా సింపుల్ ప్రొసీజర్. బేసిక్ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర రెడీ పెట్టుకొని స్కాన్డ్ కాపీస్ రెడీగా పెట్టుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ RBI application, online application step-by-step process. Okay, and all the best for this exam. Right, thank you very much.